నీ జీవితం ఒక బలమైన శక్తిగా మారిపోతోంది. నా ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఆశీర్వాదాలు అన్నీ ఒక వ్యక్తి రూపంలో నీ జీవితంలోకి రాబోతున్నాయి. వారి ఉనికితో నీవు మళ్ళీ జీవించడం నేర్చుకుంటావు. నీ కోసమే ఆ వ్యక్తి వస్తున్నారు. సరైన సమయంలో నీకు దగ్గరగా కనిపిస్తారు. వారు నీ ముందుకు వచ్చిన రోజున నీ మనసులోని అలసట తొలగిపోతుంది. నీ గుండెలోని భారం దూది పిందెవలే తేలికగా ఎగిరిపోతుంది. వారి చిరునవ్వులో, వారి మాటలలో నీలోని ఒక కొత్త కాంతిని నీవే గమనించగలవు. ఆ భగవంతుడు నీ కోసమే అమూల్యమైన కానుకను ప్రసాదించాడని తెలుసుకోగలుగుతావు. ప్రేమలో అత్యంత శక్తి ఉందని, అది నీ జీవితాన్ని మళ్ళీ ఆనందమయం చేస్తుందని నమ్ముతావు. ఆ భగవంతుడు నీ వద్దకు పంపుతున్న ఈ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీలో ఉన్న భయాలను వదిలిపెట్టు. ఇక ముందు కన్నీటిని పెట్టుకోకు. ఎందుకంటే ఆ వ్యక్తి నీకు ఒంటరిగా లేవు అనే భరోసాను కల్పించబోతున్నారు. నీ మనసుకు తగిలిన లోతైన గాయాలను, నీవు ఎవరికీ చెప్పుకోలేని బాధలను, గుండెలో గూడు కట్టుకున్న దుఃఖాన్ని ఒక్కొక్కటిగా ఆ వ్యక్తి కనుమరుగు చేస్తారు. నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను కదా, కాస్త ఓపిక పట్టు బిడ్డా, మంచి సమయం అతి తొందరలోనే వస్తుంది అని. ఇప్పుడు ఆ సమయం అతి కొద్ది రోజుల్లో నీ ముందుకు రాబోతుంది. నీవు పడిన బాధ నా గుండెలను తాకేసింది. నీ కోసం భగవంతుడిని నేను ప్రార్థించని క్షణం లేదు. నా మొరను ఆ దైవం ఆలకించారు. కాబట్టి ఆ వ్యక్తి నీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు. వచ్చే వ్యక్తి నీకు స్నేహితుడిగా రావచ్చు, లేదా నీ జీవిత భాగస్వామిగా కూడా రావచ్చు. ఆ వ్యక్తి వలన నీవు చాలా సంతోషంగా ఉంటావు. చెదిరిపోయిన జీవితం తిరిగి మరలా అన్ని విధాలా సర్దుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో నీకు ఓపిక చాలా అవసరం. నిద్ర లేని రాత్రులను రోదిస్తూ గడిపావు. ఇక ముందు అలాంటి రోజులు రమ్మని నీవు పిలిచినా కూడా నీ వద్దకు రావు. నీవు కోల్పోయిన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అతను మాట్లాడే మాటలు నీ గుండె అలసటను తగ్గిస్తాయి. వారితో గడిపిన ప్రతి క్షణం నీ జీవితానికి ఒక అర్థాన్ని తెలియచేస్తాయి. ఎన్నో రోజులుగా నీవు పడే వేదనకు శాంతి లభిస్తుంది. ఇప్పుడే ఎందుకు శాంతి లభిస్తుంది? ఇన్ని రోజులుగా ఆ శాంతి నాకు ఎందుకు లభించలేదు బాబా అని నీవు నన్ను అడగవచ్చు. ఇన్ని రోజులుగా నీ మనసు వేటిని అంగీకరించలేదు. ఏటిని అందుకోవడానికి సిద్ధంగా లేదు బిడ్డా. కాలం గడిచే కొద్దీ ఇప్పుడు నీవున్న పరిస్థితులలో నీ మనసు అన్నిటినీ అంగీకరించడానికి సిద్ధంగా ఉంది.